ఫ్రెండ్స్ భువన జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసిన పెద్ద రచ్చ మామూలుగా లేదు. అసలు నిజం చెప్పాలంటే కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతుంటుంది. బజార్ మనుషులు డబ్బు కోసం ఆ అబ్బాయిల్ని ముగ్గులో తిప్పుతారు. ఇవన్నీ అసలు ఒక ఆడది ఇంకొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన మాటలేనా ఇది? ఒక పరువు గల కుటుంబం అన్నేసి మాటలు తట్టుకోగలదా? అయితే ఇక ఈ విషయం తెలుసుకున్న తర్వాత సూర్య జాను వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. అయితే ఈ విషయం సూర్యకి తెలుస్తుంది. అయితే ఏమవుతుంది, సరే సూర్య వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఇక జాను వాళ్ళ అమ్మగారితో పాటుగా జాను వాళ్ళ నాయనమ్మ అందరూ కూడా బయటకొచ్చి, "ఆగు! నువ్వు మా ఇంటికి రావద్దు బాబు. అసలు నువ్వు వస్తున్నావు కరెక్టే. మీ అమ్మగారు అంతకు మునిపే వచ్చి ఎన్నేసి మాటలన్నారో నీకు తెలుసా?" అంటే, "ఆ మాటలు తెలిసే నేనిక్కడికి వచ్చానండి. రావడమే కాదు, నేను మీ అందరికీ క్షమాపణ చెప్పడానికి కూడా నేనిక్కడికి వచ్చాను" అంటే, ఇక ఆ మాటలకి జాను ఏం మాట్లాడలేకపోతుంది బయటికి. ఎందుకంటే జాను మనస్ఫూర్తిగా ఇష్టపడింది. ఎవరిని? ఈ అబ్బాయి సూర్యని. అందుకని తన ప్రపోజల్‌కి ఓకే చెప్పింది. కానీ విషయం ఏంటి అనేది గనక చూసినట్టయితే, కుటుంబాన్ని అంటే ఇప్పుడు జానుని దూరంగా ఉండమని చెప్పటం వేరు. కుటుంబం మొత్తాన్ని ముఖ్యంగా వాళ్ళ అమ్మగారిని నువ్వు డబ్బుకి పెళ్లి చేసే స్తోమత లేకపోతే డబ్బు కోసం ఊర్లో మగవాళ్ళందరి మీదకి వదులుతావా డబ్బున్న మగవాళ్ళని? వేరే వాళ్ళున్నారు చూసుకో అని అనడం కరెక్ట్ కాదు గదండీ! అయితే అప్పుడు నందు ఒక్కటే మాట అంటుంది. నీది అలాగే మా చెల్లిది స్నేహాన్ని మీ అమ్మగారు అపార్థం చేసుకుంటున్నారు. డబ్బుందన్న పొగరుతో చాలా అంటే చాలా మాటలంటున్నారు. ఏం చేయాలి చెప్పు అనేసంటే, 2 చేతులు జోడించి దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోకండి అని మా అమ్మ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అంటే, ఇక సూర్య మాటలు వినే మూడ్‌లో వాళ్ళు ఉండరనమాట. అంటే వాళ్ళ మనసులో వాళ్ళ హృదయాలు ముక్కలైపోతే అప్పుడు ఈవిడంటుంది జాను వాళ్ళ అమ్మ శారద, "ఒక పని చెయి బాబు, అసలు నువ్వు మా ఇంటికి రాకు. నువ్వు మా జాను కేస్ చూడకు. అసలు మా జానుతో నీకేంటి సంబంధము? నువ్వసలు మా ఇంటికి రావద్దు" అనంగానే అక్కడ జా చాలా ఫీల్ అవుతాడనమాట సూర్య. అయితే అప్పుడంటుంది, "నువ్వు నీకు ఇంకొక విషయం చెప్తాను. మేము తోటను పోగొట్టుకున్నాం. నా తండ్రిని పోగొట్టుకున్నాం. కానీ మేమేమి ఆత్మాభిమానాన్ని పోగొట్టుకోలేదు. మా చెల్లెల గురించి కానీ, మా కుటుంబం గురించి కానీ చెత్తగా మాట్లాడితే ఊరుకునేది లేదు" అంటూ నందు అంటుంది. ఇవన్నీ విని సైలెంట్‌గానే ఉంటుంది. ఎందుకంటే, ఒక పక్కన ప్రేమ, మరొక పక్కన వాళ్ళ అమ్మగారి మాటలు, కుటుంబ బాధ్యతలు జానుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రేమించిన వాడిని మనస్ఫూర్తిగా మాట్లాడుకోనివ్వకుండా కూడా వాళ్ళమ్మ వచ్చి పెంట పెంట చేసేసింది. అయితే ఇక ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా "నువ్వు వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో" అని సూర్యని అంటుంటే, ఈలోపు మురళి సూర్యని బయటకి తీసుకొచ్చి ఆహ్, "ఏంటి బ్రదర్" అనేసంటే, "ప్రేమ గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు. నువ్వెంతలా కష్టాలు పడ్డావో నాకు తెలుసు. ఇప్పుడు నా ప్రేమను మీరు అర్థం చేసుకోవట్లేదా? నేను జానుని ఎంతగానో ప్రేమిస్తున్నానంటే" అప్పుడు మురళి అంటాడు, "ప్రేమ కరెక్టే. ప్రేమ మిగిల్చే బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. మీ అత్ మీ అమ్మగారు చాలా అడ్డదిడ్డంగా మాట్లాడారు. రంపాలతో గుండెల్ని కోసేటట్టుగా మాట్లాడారు. ఇక మేము అది తట్టుకోలేకపోతున్నాము" అని చెప్పేసి మాట్లాడుతుంటే ఈలోపు అక్కడికి జాను వస్తుందనమాట. జాను రాంగానే మురళి పక్కకెళ్తాడు. అయితే జాను అంటుంది, "మీ అమ్మగారు మీ అమ్మగారికి ఇన్నాళ్ళు నేనంటే ఇష్టం లేదు. నేను కొంచెం పొగరుగా మాట్లాడతాను. అందుకనే ఆవిడకి నేనంటే ఇష్టం లేదేమో అనుకున్నాను. కానీ అది కాదు. ఆవిడ దృష్టిలో పరిస్థితి వేరు. ఒక డబ్బు లేనివాడు, ఒక డబ్బున్న వాడిని కొద్దిగా ఆశగా చూడొచ్చు. లేదా జాలిగా చూడొచ్చు. నాకింత డబ్బులు లేవే అన్న బాధతో చూడొచ్చు. కానీ మీ అమ్మ దృష్టిలో ఒక డబ్బున్న వాడిని ఒక పేదవాడు దోచుకోవడానికే చూస్తాడు. అసలు మీ అమ్మగారి దృష్టిలో డబ్బు లేకపోతే ఒక మనిషి మనిషే కాదు. అంత చులకనగా ఆవిడ మాట్లాడతారు. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడారంటే, ఆవిడ మాటలకి నిజంగా మా కుటుంబం అంతా కూడా దారుణంగా బాధపడుతుంది. నేనొక విషయం చెప్తాను విను పడవబ్బాయ్. మీ అమ్మగారిని ఎదిరించడం నీ వల్ల కాదు. ఆవిడ మాటలతో లొంగే రకం కాదు. మనిద్దరి ప్రేమ అనేది ఇంతలాగా తొందరగా దూరం అయిపోతుందని నేను అనుకోలేదు. నిజానికి నేను నీకు నీ ప్రపోజల్‌కి నువ్వే నా వెంట పడ్డావు. నువ్వే నన్ను ప్రపోజ్ చేశావు. నువ్వే నాకు హెల్ప్ చేశావు. కానీ నేను నీ ప్రపోజల్‌కి ఒప్పుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ డబ్బు చూసో, నీ అందం చూసో, లేకపోతే ఇంకేదో చూసో కాదు.
నిన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఊళ్ళోనే ఉండొచ్చు. మా అమ్మ, మా చెల్లెళ్ళని, నా కుటుంబాన్ని నేను ప్రేమగా నా కళ్ళారా నేనే చూసుకోవచ్చు అన్న ఒక స్వార్థంతోనే నేను నీకు ఓకే చెప్పాను. అంటే ఇప్పుడు ఏమైంది జాను అంటాడు. ఏమవ్వడం ఏంటి? మీ అమ్మగారు మొత్తం నాశనం చేశారు. అసలు మీ అమ్మగారు నన్ను పెళ్లి చేసుకోనివ్వరు. నువ్వు డెస్టినీ, డెస్టినీ అంటున్నావు కానీ, అసలు ఇంకొక విషయం చెప్తాను విను. మీ అమ్మగారు నీ ప్రేమని గెలవనివ్వరు. అసలది అసాధ్యం అనేసంటే, ఇక సూర్యకి బాగా కోపమొస్తుందనమాట. ఎందుకలా మాట్లాడుతున్నావంటే, మీ మామయ్య కూతురు అంటే సింహాద్రి కూతురు నిశ్చయతోనే నీ పెళ్లి ఫిక్స్ అయిందనుకుంటున్నారు. ఇంకా దాన్ని నువ్వెలా మారుస్తావు అనేసంటే, ఈలోపు సూర్య ఏమంటాడంటే, "అది కాదు జాను, నాకొక్క అవకాశం ఇవ్వు. నువ్వు ఒక్క అవకాశం ఇస్తే మా అమ్మని నేను మార్చుకొని, నా ప్రేమని గెలిపించుకొని నీ దగ్గరికి వస్తాను" అంటే, "సరే అప్పుడే రా. నాకైతే అది అసాధ్యంగా ఉంది. నేనేం మాట్లాడలేను నీ విషయంలో" అని చెప్పేసి ఇక తలుపు వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట. ఏం చేయగలదు జాను మాత్రం. కుటుంబాన్ని అంతలేసి మాటలు, జానుని అంతలేసి మాటలంటే ఇక ఏ నమ్మకం ఉంటుంది వాళ్ళ అమ్మగారిని మార్చొచ్చని. నిజానికి సూర్యకి కూడా వాళ్ళ అమ్మ అంటే పంచప్రాణాలు. వాళ్ళ అమ్మ మాట జవదాటడు. అలాంటిది అన్ని చేసి జానుని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకుంటుంది. జాను మాత్రం జరిగిన ప్రపోజల్‌ని తలుచుకుంటూ ఉంటుంది. ఈలోపు అలకనందొచ్చి రా భోంచేద్దాం అని చెప్పేసి భోజనానికి కూర్చోబెడితే, అక్కడ జాను ప్రవర్తన వాళ్ళందరికీ కొంచెం అనుమానం వస్తుందనమాట. అంటే వాళ్ళందరూ ఏమంటారంటే, "జాను సీరియస్‌గా చెప్పు. నువ్వు సూర్యని నిజంగా లవ్ చేస్తున్నావా?" అనేసి అడుగుతారు. అడిగితే తన దగ్గర మాటుండదు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం, "ఊరుకోండి. జానుకు అలాంటి ఉద్దేశాలేం లేవు. జాను పెద్ద కొడుకు ఈ ఇంటికి. అలాంటప్పుడు తనకు అలాంటి ఉద్దేశం ఎందుకుంటుంది?" అనేసంటే, అలకనంద మాత్రం పదే పదే అడుగుతుంటుంది. ఎందుకంటే తన మనసులో కొంచెం ఇప్పుడు ఒక చిన్నమ్మాయి అలకనందకిను, జానుకి గూడా పెద్ద తేడా ఏం లేదు కదా! 2 ఇయర్స్ మేబీ తేడా ఉంటుంది. సో, చెల్లి మనసు కొంచెం గ్రహించింది. అమ్మ అంటే పెద్ద వయసు ఆవిడ గదా! సో, గ్రహించలేకపోయింది. అయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా "నువ్వు లవ్ చేస్తున్నావా? యాక్చువల్లీ సూర్య బావుంటాడు. హైట్‌గా ఉంటాడు" అంటే ఈలోపు వాళ్ళ నాయనమ్మ అంటుంది, "చూడు శారద, ఇంటికి పెద్ద కొడుకులా మారినప్పటికీ కూడా ప్రేమించకూడదు, పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు కదా! తన మనసులో ప్రేమ అన్న భావన కలిగి ఉండుండొచ్చు. ఏముంది వాళ్ళ అమ్మతో సంబంధం ఏంటి? తను పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు కదా!" అంటే ఇంక దానికి పెద్ద సమాధానం ఇవ్వకుండా కామ్‌గా ఊరుకుంటుంది. ఈలోపు మురళి ఏమంటాడంటే, "వదిలేయండి, మనం ఏం చెప్పక్కర్లేదు జానుకి. జానుయే మంచి నిర్ణయం తీసుకుంటుంది" అనేసని. ఈలోపు జాను అంటుంది, "అమ్మ నువ్వేం బాధపడకు. ఆవిడ పొగరు చూపించింది. ఫ్యూచర్‌లో మనకి కూడా పొగరు చూపించే ఇదొస్తుంది. నువ్వేం కంగారు పడకు" అని చెప్పేసి చెప్తుందనమాట. సో, అది ఫ్రెండ్స్ జరిగిన ఎపిసోడ్ ఈరోజైతే. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.